సో ఈరోజుటి మన వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ జర్నీకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తుంది అన్నదన్నమాట. సో స్పెషలీ ఇవి పార్సల్స్ వచ్చినవి ఏంటి క్లాతింగ్కి రిలేటెడ్ అండ్ వాళ్ళు పెట్టుకున్న ఫుడ్ పార్సల్స్ అవి అన్నమాట. సో వీడియో కంప్లీట్గా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష. సో ఈరోజు వచ్చేసాను ఒక న్యూ అంటే ఓపెన్ విత్ మీ అని చెప్పచ్చు. యాక్చువల్లీ ఈ వీడియో వెనకాల చాలా వర్క్ ఉందన్నమాట. మా మమ్మీ వచ్చేసి జర్మనీకి ట్రావెల్ చేస్తున్నారు. మా బ్రదర్ ఉంటారు అక్కడ. సో వాళ్ళ బాబుని చూడ్డానికి వెళ్తున్నాడు, మా అల్లుడు. సో తను ఏమేమి తీసుకెళ్తున్నారు, లైక్ వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేసుకున్నారు అవన్నీ మీకు కూడా చూపిస్తాను. బికాస్ ఇఫ్ మీకు ఎవరన్నా లైక్ కిడ్స్ ఉన్నారు మీ అరౌండ్ కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఈవెన్ కిడ్స్ కోసమే కాదు, లైక్ ఎనీ వన్ కెన్ యూజ్ అన్నట్లు అనిపించింది. సో అందుకోసమే నేను షేర్ చేస్తున్నాను. సో వీడియో అన్నది కంప్లీట్గా చూసేయండి. అండ్ మీకు దీంట్లో నాట్ ఓన్లీ కిడ్స్కి రిలేటెడ్ ఐటమ్స్, చాలా డెకోర్ పీసెస్ ఉంటాయి అండ్ మెయిన్లీ ఫుడ్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నమాట. అండ్ ఫుడ్ అన్నది మనకి ఎంత ఇష్టమో తెలుసు కదా. స్పెషల్లీ ఇట్లా వేరే కంట్రీస్కి ట్రావెల్ చేసేటప్పుడు లైక్ పికిల్స్ కానీ చాలా స్నాకింగ్ ఐటమ్స్ కానీ వడియాలు అప్పడాలు అలాంటివి అండ్ స్పెషల్లీ నాన్ వెజ్ పికిల్స్ అవన్నీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. కుదిరితే నేను వీడియో మొత్తం ఈరోజే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్డర్స్ దీన్ని నేను అప్పుడప్పుడు తీసి లైక్ నాకు ఎప్పుడు కుదురుతుందో అన్నది చూసుకొని అప్పుడు తీసి మొత్తం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, మీకు కంప్లీట్గా నచ్చుతుంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, చూసేద్దాం మన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి. యాక్చువల్లీ నేను ఒక ఆర్డర్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను కిడ్స్ ఐటమ్స్ చూపిస్తాను అండ్ ఫస్ట్ క్రై నుంచి ఏమేమి తెప్పించారు అన్నది చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు అన్బాక్స్. యాక్చువల్లీ నేను మొత్తం ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను, బట్ చూడలేదు ఏమేమి ఉంది అని చెప్పేసి. సో నేను కూడా మీతో పాటే చూస్తాను. సో ఇద్దరం కలిసి చూసేద్దాం ఏముందో. ఇది వచ్చేసి ఒక లవ్లా ప్రోడక్ట్ అన్నమాట. ఫస్ట్ క్రై నుంచే ఇది సమ్ సాఫ్ట్ స్ప్రౌట్ సిప్పీ కప్ అంట. అండ్ మీకు తెలుసు కదా ఫస్ట్ క్రైలో ఎవ్రీథింగ్ బేబీ సేఫ్ ఉంటుంది అని చెప్పేసి. నాకు పర్సనలీ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది, బట్ బేబీస్ కదా, సో కొంచెం మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కోసం సేఫ్ ఉండాలి అనుకుంటాం కాబట్టి దట్స్ ఫైన్, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా ఫస్ట్ క్రై నుంచే. నార్మల్గా కిడ్స్కి సెన్సరీ గేమ్స్ ఉంటాయి కదా, లైబ్రరీ బుక్స్ అలా అన్నమాట. ఇవి మొత్తం వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి వొకాబులరీ స్కిల్స్కి యూజ్ అవుతుంది. ఇవి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. యానిమల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ కలర్స్, అట్లా నంబర్స్ అలా ఉన్నాయన్నమాట. మీకు ఎవరైనా ఐ థింక్ 5 చాలా ఎర్లీ అయిపోతుంది అనుకుంటా, మేబీ 11 to 15 months బేబీస్, 2 years లోపల బేబీస్కి బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది కూడా ఫస్ట్ క్రై నుంచి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిబ్స్ అన్నమాట. ఇది నార్మల్గా మనం ఫుడ్ స్పిల్ అవ్వకుండా యూజ్ చేస్తాం కదా, అవి బిబ్స్. మొత్తం సిలికాన్ ఉన్నాయి, 3 కలర్స్తో తెప్పించారు. ఇది వచ్చేసి ఇలా వస్తుంది నార్మల్గా బేబీకి. దీంట్లో ఈ బాటమ్ పార్ట్లో ఏదైనా కలెక్ట్ అవుతుంది. సో అలా అన్నమాట. అంటే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. లైక్ ఇలా కిడ్స్కి ఐటమ్స్ ఓపెన్ చేయడం ఫస్ట్ టైం. సో అందుకని చెప్పేసి నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి స్పిన్నర్స్ లాగా, వీటి వెనకాల ఇలా వస్తుంది సక్షన్. ఇది మనం ఏదైనా టేబుల్కి వాళ్ళ లైక్ చైర్ ఉంటుంది కదా, హై చైర్, ఫుడ్ తినే చైర్కి అలా యాడ్ చేసి వీటిని ఇలా స్పిన్ చేయొచ్చు. మామూలుగా మనకి స్పిన్నర్స్ వస్తాయి కదా, అలా కుదిరితే నేను దాని వీడియో యాడ్ చేస్తాను టాప్లో ఎక్కడన్నా, చెక్ చేసేయండి. ఇదన్నమాట. కలర్ఫుల్గా క్యూట్గా ఉన్నాయి.
ఇంకొకటి ఇది వచ్చేసి ఈ ప్రోడక్ట్ నాట్ ఓన్లీ కిడ్స్ కోసము, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. స్పెషల్లీ ఎవరైతే ఎక్కువ వర్కౌట్స్కి వెళ్తారు, స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ కిడ్స్కి అయితే సో ఇంకా యూజ్ అనమాట. ఇది బనానా హోల్డర్. నాకు ఇది చూసినప్పుడల్లా ఎప్పుడు అనిపించేది లైక్ ఇది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని. బట్ చూడటానికి చాలా పెద్దగా నీట్గా ఉందన్నమాట. సో దట్ మనం బనానాస్ అలా బ్యాగ్లో అలా క్యారీ చేస్తే మొత్తం స్పాయిల్ అయిపోతాయి కదా బ్యాగ్స్. సో దీంట్లో పెట్టుకుంటే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. సో ఇది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. ఇది కూడా ఫస్ట్ క్రై నుంచే. ఇది ఒక టాయ్ అనమాట. నార్మల్గా మనకి ఇలా వస్తుంది కదా స్టాకింగ్ రింగ్స్ లాగా, ఇలా లైక్ కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి నార్మల్గా కలర్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ షేప్స్ని రికగ్నైజ్ చేయడం దానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. 6 డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. సో యా, ఇది వచ్చేసి లవ్ ల్యాప్ నుంచి, యా బేబీ హగ్ నుంచి అన్నమాట. ఒక్కసారి ఓపెన్ అయితే చేసి చూసిద్దాం ఎలా ఉంది లోపల. ఇలా వచ్చింది. సో ఇవన్నీ సేఫ్ టు యూస్ ఫర్ కిడ్స్. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అవసరం ఉంది కిడ్స్ కోసం అంటే ట్రై చేసేయండి. అండ్ ఇంకొక ఐటమ్, ఇది కూడా నేను చెప్పా కదా అందరూ యూజ్ చేసే ఐటమ్. అండ్ స్పెషలీ నేను చాలా డేస్ నుంచి అనుకుంటుండే ఇది పర్చేస్ చేయాలి అని చెప్పేసి ఆఫీస్కి తీసుకెళ్ళడానికి. లంచ్ బాక్స్ అన్నమాట. ఎప్పుడు ఇలా స్టీల్ స్పిల్ ప్రూఫ్ అలా కావాలని చూస్తుండే. సో నాకు ఎందుకో కొంచెం డౌట్ ఉండే అసలు నిజంగా స్పిల్ ప్రూఫ్ ఉంటుందా లేదా అని. బట్ ఇది క్వాలిటీ చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. లైక్ పక్కా వర్త్ పర్చేసింగ్ అనిపించింది. సో బట్ ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, బేబీ కోసం కదా. సో అందుకే లైక్ స్మాల్ కంపార్ట్మెంట్స్ అలా ఉన్నాయన్నమాట. ఇలా బ్లూ కలర్లో వచ్చింది, పైన ట్రాన్స్పరెంట్, లోపల స్టీల్ అనమాట. ఐ థింక్ దీని లోపల స్పూన్స్ కూడా ఉన్నాయి. నేను ఓపెన్ చేయట్లేదు బికాజ్ అది చాలా దూరం వెళ్ళాలి కదా. సో అందుకే ఓపెన్ చేయట్లేదు ఇదన్నమాట. సో మనకు కావాలంటే దీంట్లో నాకు తెలిసి ఇంకా ఎక్కువ సెక్షన్స్ ఉన్నవి, సైజెస్ కూడా దొరుకుతాయి అనుకుంటా. క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి బేబీ హగ్ నుంచి. ఇది కూడా ఫస్ట్ క్రై వాళ్ళదే అనమాట. ఫస్ట్ క్రైలోనే తెప్పించారు. ఇది వచ్చేసి ఒక మ్యాషర్ విత్ బౌల్. మనం ఏదైనా ఫుడ్ అలా మ్యాష్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ అలా మ్యాష్ చేసుకోవడానికి చాలా బాగుంది అనమాట. లైక్ యా ప్లాస్టిక్ కూడా వెరీ సేఫ్. బట్ ఎందుకో స్టిల్ నాకు కొంచెం ప్లాస్టిక్ లాగా అనిపించింది. సో అదర్ దాన్ దట్ క్వాలిటీ అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకొక స్మాల్ ఇది బేబీ రెటిల్ అంట. నాకు దీని పర్పస్ ఏంటో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అది దీన్ని ఏం చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కమింగ్ టు క్లోతింగ్ పార్ట్, ఇది కూడా ఫస్ట్ క్రై నుంచే అన్నమాట. ఇది వచ్చేసి నార్మల్గా ఇట్లా వచ్చింది. టీషర్ట్ ఇంకా ప్యాంట్స్లా ఉన్నాయి. ఇవి కూడా నేను ఓపెన్ చేయట్లేదు. కలర్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. ఎల్లో అనమాట, చిన్న పిల్లలకి కదా కలర్స్ అంతా చాలా క్యూట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా కొన్ని క్లోతింగ్ ఐటమ్స్ ఉన్నాయి, చూపించేస్తాను. ఇది ఇట్లా వచ్చింది, చిన్న బాటమ్స్ వచ్చాయి. అండ్ ఐ థింక్ ఇది టాప్ ఓపెన్లో వచ్చింది అనుకుంటా. నేను ఇది కూడా ఓపెన్ అయితే చేయట్లేదు. కలర్స్ అయితే చూసిన, క్వాలిటీ అయితే నో డౌట్ చాలా బాగుంటాయి ఫస్ట్ క్రైలో. ఇవన్నీ మనకి స్మాల్ డైలీ వేర్కి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది ఇంకొక పీస్. దీని మీద ఏవో డిఫరెంట్ బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి ఇంకొకటి వచ్చేసి ఇలా ఆరెంజ్ ఇంకా గ్రే కలర్లో ఉంది. అండ్ మనకి బేబీ ఐటమ్స్లో ఏమేమి వచ్చేసాయి, క్లోతింగ్ వచ్చింది, టాయ్స్ వచ్చింది, స్టడీకి రిలేటెడ్ థింగ్స్ వచ్చాయి, బట్టలు వచ్చాయి కదా. అండ్ ఇంకా మనకు కావాల్సినవి ఏంటి, షూస్ ఇవన్నమాట. క్యూట్ లిటిల్ షూస్ ఎంత క్యూట్ ఉన్నాయో. ఇది ఫస్ట్ క్రై నుంచి కాదు, యాక్చువల్లీ ఫస్ట్ క్రై నుంచి ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. ఇది వచ్చేసి హాప్ స్కాచ్ అంట, దీని మీద హాప్ స్కాచ్ అని ఉంది. సో అదన్నమాట. నేనైతే ఎప్పుడు వినలేదు పేరు. సో మీకు ఎవరికైనా తెలిస్తే
కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఇంకొక ఐటమ్, క్లోతింగ్కి స్టైలింగ్కి రిలేటెడ్ అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు క్లోతింగ్ అండ్ స్టైలింగ్ ఉంటే సరిపోతుందా, ఫుడ్ కూడా కావాలి కదా. సో అందుకని చెప్పేసి మనం వచ్చేసాము ఫుడ్ దగ్గరికి. ఇది వచ్చేసి ఏ కంపెనీ నుంచి వచ్చిందంటే మై లిటిల్ మాపెట్ అంట. ఇఫ్ యూ కెన్ సీ సైట్ నుంచి వచ్చింది. లైక్ దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్కి రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇది ఆర్గానిక్ జాగరీ అనమాట. నో పెస్టిసైడ్స్, నో అడిటివ్స్, నో సాల్ట్. ఇది జాగరీ, ఆర్గానిక్ జాగరీ. అండ్ ఇంకొకటి ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఈ ఓట్ మీల్ అంట, లిటిల్ మోపెట్ ఫుడ్. నేను వెనకాల చాలా డిస్క్రిప్షన్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి ఐ థింక్ ఒక 5 to 10 minutes అలా సిమ్ చేస్తే చాలు, విత్ మిల్క్. లైక్ పుర్డేజ్ లాగా అవుతుంది అనమాట. లైక్ ఇన్స్టెంట్ ఫుడ్స్ లాగా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకా చాలా థింగ్సే ఉన్నాయి. ఇన్స్టెంట్ బీట్రూట్ బనానా జామ్ అంట, మిక్స్, బనానా జామ్ మిక్స్. ఇంకొకటి డ్రై డేట్స్ కర్రీ పౌడర్. అండ్ ఇంకొకటి స్ప్రౌటెడ్ రాగి పౌడర్. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము. మీరు ఎవరైనా నా షార్ట్ చూడకుండా చూసేయండి, ఛానల్లో కనిపిస్తుంది. ఇన్స్టెంట్ రాగి పౌడర్ అనమాట. ఇది కూడా ఇన్స్టెంట్ మిక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మోపెట్ స్టిక్ కుకీస్ అంట. మరి ఇవి ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఐ థింక్ ఇది కూడా సమ్ హెల్దీ వర్షన్. దీని మీద అయితే పీనట్స్, జాగరీ, ఆల్మండ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి స్ప్రౌటెడ్ సత్తు మావు మిక్స్ అంట. నేనైతే ఈ నేమ్స్ కూడా ఫస్ట్ టైం వింటున్నా కొన్ని. ఇది వచ్చేసి డేట్స్ స్మూతీ. సో ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్స్కి రిలేటెడ్ థింగ్స్ అన్నమాట. సో మీకు ఎవరికైనా అవసరం ఉంది కిడ్స్ కోసం కానీ మీకోసం కానీ అంటే వీళ్ళ సైట్లో చెక్ చేయొచ్చు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చెక్ చేసుకొని, ఓకేనా. ఇంతటితో కిడ్స్ థింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఏదైనా ఉంటే నేను యాడ్ చేస్తాను, బట్ అట్ ప్రెజెంట్ అయితే నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇవి వచ్చేసి సుహానా ప్రవీణ్ సెజ్వాన్ చట్నీ అంట. ఇవి మనకి న్యూడిల్స్లోకి, మంచూరియా అండ్ ఎనీథింగ్ మన చాయిస్, సమోసాస్ దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు సాస్ లాగా. సో నేనైతే ఒక్కసారి ట్రై చేశాను. సో మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేసేయండి. యాక్చువల్లీ ఇవి చాలా ప్యాక్ ఉన్నాయి, హెవీ ప్యాక్. ఐ థింక్ వీళ్ళకి ఇవంటే ఇష్టం అనుకుంటా, మా అన్నయ్య అండ్ వదినకి, అందుకే ఇన్ని తెప్పించుకున్నారు. యూ క్యాన్ సీ. నేను ఫస్ట్ ఇది చూసి ఇది ఏదో లడీ అనుకున్నా. లైక్ మనకి క్రాకర్స్ది లడీ ఉంటుంది కదా, అలా ఉంది. అండ్ చాలా వెయిట్ కూడా ఉంది. ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్ నుంచి అన్నమాట. ఇది వచ్చేసి దేశీ చైనీస్గా కాంబో. ఇవి ఇన్స్టెంట్ మిక్స్, ఈజీ టు కుక్ మీల్ కిట్ అనమాట. ఇది మొత్తం దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పన్నీర్ చిల్లీ మసాలా, హక్కా నూడిల్స్ మసాలా, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా, వెజ్ మంచూరియా మసాలా, అలా అనమాట. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. నేను వీలైనన్ని లింక్స్ అన్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఎవరికైనా ఏదైనా ఐటెం నచ్చింది అంటే కామెంట్ సెక్షన్ నుంచి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్అవుట్ చేయండి, ఓకేనా. ఎస్. అండ్ ఇంకొక ఐటెం కూడా అమెజాన్ నుంచి అన్నమాట. ఇది వచ్చేసి నా ఫేవరెట్. ఇది కేసర్. నేను ఇది ఓపెన్ చేయట్లేదు, వీళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఇది వచ్చేసి కేసర్ అనమాట. మనం రీసెంట్గా కాశ్మీర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం కదా, సో అలాంటి కేసరే. ఇది చాలా థింగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి లెన్స్ కార్ట్ నుంచి. ఇవి 2 స్పెక్ట్స్ అనమాట. ఐ థింక్ ఇది మా బ్రదర్ కోసమే ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా అవి పక్కా తీసుకొని వెళ్తారు. నాట్ ఓన్లీ తను, ఐ థింక్ అబ్రాడ్లో ఉండే చాలామందికి ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటా. చాలామంది ఇలాంటి ఎక్కువ స్పెక్ట్స్ తీసుకెళ్ళడం, క్యారీ చేయడం నేను చూశాను, విన్నాను కూడా. సో అది ఓపెన్ చేసి చూపించట్లేదు, ఇవి నార్మల్గా సైడ్ స్పెక్ట్సే అని అనుకుంటున్నా. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఒక షో పీస్ డెకోర్ ఐటమ్. ఇలా ఉంది.
సో నీట్గా బబుల్ ర్యాప్ చేసి పంపించారు. బట్ ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ సో సేఫ్. ఎంత బబుల్ ర్యాప్ చేసినా ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. నేను చెప్తున్నది దీని గురించి అనమాట. ఇది ఒక ఎల్ఈడి లైట్, హ్యాపీ బర్త్డే అని ఉంది దీని మీద. సో నాకైతే ఈ ప్రోడక్ట్ అంత సేఫ్ కాదు అనిపించింది అంత దూరం ట్రావెల్ చేయడానికి. ఆల్రెడీ నాకు ఎందుకో ఇక్కడ కొంచెం క్రాక్స్ వచ్చినట్టు ఫీలింగ్ లాగా ఉంది. బట్ స్టిల్ వచ్చింది, ఆర్డర్ చేశారు కాబట్టి దీన్ని కూడా ఎలాగోకలా సేఫ్గా పంపించడానికి ట్రై చేస్తాము. సో అదనమాట. మేబీ లైట్స్ వేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏమో. నేను పక్కా వీడియో ఫ్యూచర్లో యాడ్ చేస్తాను, డెకోర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మీరు నాకు తెలిసి ఇది ప్యాకింగ్ వీడియోకి కంటిన్యూషన్ ఉంటుంది. ఆర్డర్స్ కొంచెం ఈ వ్లాగ్ ఎట్లుంటుందంటే వాట్ వీ డూ ఇన్ అ వీక్ అట్లా ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం చూస్తున్నాము ఫుడ్ ఐటమ్స్. యాక్చువల్లీ సితారా ఫుడ్స్ నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెప్పించారు మా అన్నయ్య వాళ్ళు. సో అవేంటి, దీంట్లో అసలు ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాము. సితారా ఫుడ్స్ అనేది చాలా ఫేమస్ కదా, ఇండియాస్ లీడింగ్ ఆన్లైన్ ఫుడ్ స్టోర్. యాక్చువల్లీ దీని మీద రాసింది, అదే చదువుతున్నాను. నేను విన్నాను బట్ నేను ఇంతకుముందు ఎప్పుడు తెప్పించలేదు ఇక్కడ నుంచి, బికాజ్ మనకైతే లోకల్లో అన్నీ దొరికేస్తాయి కదా. వెరీ హ్యూజ్ ప్యాకెట్ అనమాట. చూసేద్దాం దీంట్లో ఏముందో. అండ్ మనకి ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది, ఇది ఇంకొక ప్యాకెట్ అనమాట. సో ఇప్పుడు ఈ 2 బాక్సెస్లో ఏమేమి ఉన్నాయో మనం చూసేద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసాను, చూసేద్దాము అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయో. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా చేశారు. ఇఫ్ యూ కెన్ సీ, చాలా అంటే వెరీ వెల్ ప్యాక్డ్ అనమాట. వీటి మీద హ్యాండిల్ విత్ కేర్ అని కూడా రాసింది. ఇవి వచ్చేసి గుమ్మడికాయ వడియాలన్నమాట. ఇలా ఉంది. ఇవి ఇలానే మనం ఈవెన్ అబ్రాడ్కి కూడా తీసుకొని వెళ్ళొచ్చు, అంటే నీట్గా ప్యాకేజ్ చేశారు. ఇంకొకటి ఏంటో చూద్దాం. ఇవి కూడా గుమ్మడికాయ వడియాలే అన్నమాట. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ వడియాలు టేస్ట్ చేశారా? నాకెందుకో ఎప్పుడూ గుమ్మడికాయ వడియాల టేస్ట్ అంతగా నచ్చదు. బేసికలీ నాకు యాష్గా టేస్ట్ అంతగా నచ్చదు అనమాట. సో ఇవి కూడా నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి రేగి వడియాలు యా, ఇలా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్. ఐ విష్ ఐ కుడ్ టేస్ట్ దిస్. చూద్దాం. మీకు తెలుసా అసలు రేగి వడియాలంటే ఏంటి, ఎలా చేస్తారు అని చెప్పేసి? నేనైతే రేగి వడియాలు కాదు కానీ రేగి వడలు అయితే టేస్ట్ చేశాను కడప వెళ్ళినప్పుడు. అక్కడ ఎక్కువ వైవి స్ట్రీట్లో అలా సెల్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ నాకు ఇష్టం కూడా, బట్ అందరు ఎక్కిరిస్తుంటారు. రేగి వడల్లో లైక్ లాస్ట్లో మిగిలిపోయిన రేగి పనులన్నీ వేస్ట్ చేస్తారు అని చెప్పేసి. సో అదనమాట. బట్ నాకైతే దాని టేస్ట్ మస్తు నచ్చుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొక ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ గుమ్మడి వడియాలు. నాకు కూడా తెలీదు అసలు ఇన్ని గుమ్మడి వడియాలు ఎందుకు తెప్పించారో. అండ్ వన్ మోర్ గుమ్మడి వడియాలు, క్రేజీయా. ఇది వచ్చేసి తాటి తాండ్రా అంట. చూడ్డానికైతే బాగానే ఉంది. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను కమింగ్ వీడియోస్లో, చూడండి. నాకు అంతగా స్వీట్ అవన్నీ నచ్చదు. ఆర్డర్స్ నేనే టేస్ట్ చేసేదాన్ని కుదిరితే. అండ్ ఇంకొకటి ఇది కూడా
రేగి వడియాలు. అండ్ వావ్ ఇది కదా స్టార్ ఆఫ్ ది షో. ఎంత బాగుందో చూడటానికి. బెల్లం పూతరేకులు, పేపర్ స్వీట్ అని రాసింది. నాకైతే పూతరేకులు చాలా చాలా ఇష్టం, స్పెషల్లీ డ్రై ఫ్రూట్ పూతరేకులు. మా మమ్మీకి అంతగా నచ్చదు, బట్ నాకు ఎందుకో చాలా 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 ఇష్టం. కుదిరితే మనం ఇంకా ప్యాకెట్స్ కూడా తెప్పిద్దాం, టేస్ట్ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి చికెన్ ఆవకాయ. ఇలా నీట్గా ప్యాకేజ్ చేసి పంపించారు. వీటిని మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రాగా ప్యాక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో యా, అండ్ వన్ మోర్ పూతరేకులు. అండ్ వీ హ్యావ్ కరివేపాకు కారం పొడి అన్నమాట. ఇది కూడా సేమ్ నీట్గా ప్యాకేజ్ చేసి పంపించారు. ఇట్లా కరివేపాకు పొడులు ఇవన్నీ నాకు నచ్చవు, అంటే కొంచెం చేదుగా ఉంటాయి కదా, సో అందుకే. సో దీని టేస్ట్ ఎలా ఉందో ఏంటో మా అన్నయ్య అండ్ వదిన వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను. అండ్ గోంగూర లీవ్స్ పేస్ట్ అంట. దీని సైజ్ అయితే ఎంత ఉంది, గోంగూర లీవ్స్ పేస్ట్. అండ్ కాస్ట్ వచ్చేసి 250 grams. ఇది ఎందుకో నాకు కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది, బికాజ్ మామూలుగా మనం ఇంట్లో చేసుకున్న ఇంత ఏం ఉంటుంది కదా గోంగూర ప్రైస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గోంగూర ప్రాన్ పికిల్ అంట. ఇది నేనైతే సీ ఫుడ్కి చాలా చాలా దూరం. నాకు సీ ఫుడ్స్ అస్సలు పడవు, నచ్చవు కూడా. సో మీకు ఎవరికైనా సీ ఫుడ్స్ అలా నచ్చితే తెప్పించుకోవచ్చు, ట్రై చేసేయండి. ఓకేనా? ఎస్.